దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి అని సండే స్కూల్ పిల్లోడిని అడిగితే ఏం చెప్తాడంటే, క్రిస్మస్ అంటే క్రిస్మస్ పాటలు పాడటం, క్రిస్మస్ డ్యాన్స్లు వేయటము, క్రిస్మస్ తాత టోపీ పెట్టుకోవటం అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో క్రిస్మస్ అంటే మనం నేర్పిస్తుంది ఇదే కదండి. అంటే వాళ్ళకి తెలిసిన క్రిస్మస్ ఏంటంటే చర్చిలో మంచి హడావుడి చేస్తారు, మంచి డెకరేషన్లు చేస్తారు, మంచి ఆర్భాటం ఉంటుంది. క్రిస్మస్ అంటే ఇంకా క్రిస్మస్ కేకులు పంచి పెడతారు, స్నాక్స్ పంచి పెడతారు, మా అమ్మ ఇంట్లో పిండి వంటలు చేస్తుంది అని కొందరు అనుకుంటారు. లేడీస్ని క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారంటే, క్రిస్మస్ అంటే ఏముందండి, షాపింగ్ చేయాలి, కొత్త చీర కొనుక్కోవాలి, సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగ ఇదే. క్రిస్మస్ అంటే ఏంటి అని ఇంటి యజమానిని అడిగినాం అనుకోండి, మగ మనిషిని అడిగినాం అనుకోండి, క్రిస్మస్ అంటే ఏముందండి, మావిడ ఎట్లాగూ ఊరుకోదు చీర కొనకపోతే, మా పిల్లలు ఊరుకోరు, నా దగ్గరేమో ప్రతి నెల వచ్చే జీతం కంటే క్రిస్మస్ నెలలో ఏమైనా ఎక్కువ ఇస్తారా అంటే ఎక్కువ ఇవ్వరు, అదే జీతం ఇస్తారు, కానీ ఖర్చు మాత్రం ఎక్కువ పెట్టాలి, కాబట్టి క్రిస్మస్ అంటే అప్పులు చేయాలండి అంటాడు ఈయన. క్రిస్మస్ అంటే అప్పులు చేయాలంటాడు. ఇంకా కొంతమందిని క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగితే ఇంకేదో చెప్తారు. సరే, మనందరం కూడా మనము ఏ విధంగా వేడుక చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి క్రిస్మస్ అంటే ఏంటి అన్నది మనం అనుకుంటూ ఉంటాము, ఊహించుకుంటూ ఉంటాం. అయితే బైబిల్ ప్రకారము బైబిల్లో క్రిస్మస్ ఎలా జరిగిందో మనము తెలుసుకుందాం. క్రిస్మస్ ఎలా జరగాలంటే, క్రిస్మస్కి మూలము ఆధారం అంతా కూడా లేఖనాలు. ఏంటి చెప్పండి? లేఖనాలు అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో అనేక ప్రవచనాలు క్రిస్మస్ గురించి ప్రవచింపబడ్డాయి. క్రిస్మస్ అంటే నేను చెప్పాను, క్రీస్తు జననాన్ని గుర్తించడమే నిజమైన క్రిస్మస్ అని. క్రీస్తు జననం గురించి పాత నిబంధన గ్రంథంలో అయితేనేమి, వేరే వేరే గ్రంథాల్లో అయితేనేమి చాలా ముందు వచనాలు పలుకబడ్డాయి. అంటే ముందుగానే పలుకబడ్డ అనేక మాటలు యేసుక్రీస్తు ప్రభువుల వారి జననం అప్పుడు నెరవేరాయి. అంటే క్రిస్మస్ అంటే లేఖనాల్లో ఉన్నది నెరవేరడమే క్రిస్మస్. హల్లెలూయా. అందుకనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ఉన్న ప్రకారము నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే రాయబడి ఉన్నది జరగడమే క్రిస్మస్. అందుకని క్రిస్మస్ ఎలా జరగాలంటే, క్రిస్మస్ షుడ్ బి స్క్రిప్చరల్. బైబిల్ గ్రంథంలో నెరవేర్చబడినటువంటి లేఖనాలు క్రిస్మస్ గురించి మనకు బట్టబయలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి లేఖనాలు అంటే దేవుని వాక్యం లేకుండా క్రిస్మస్ జరుపుకోవడం అసాధ్యం. మరి మనం క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అంటే, దేవుని వాక్యం నేర్చుకొని క్రిస్మస్ జరుపుకోవాలి, దేవుని వాక్యం చదివి క్రిస్మస్ జరుపుకోవాలి, దేవుని వాక్యం అర్థం చేసుకొని క్రిస్మస్ జరుపుకోవాలి. లేఖనాల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి జ్ఞానులు నక్షత్రాన్ని గుర్తించగలిగారు. గుర్తుపట్టుకోండి మీరు, అర్థమైందా? జ్ఞానులకి నక్షత్రము ఉదయించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టాడు అన్న విషయం ఎలా అర్థమైందంటే, వాళ్ళకి కొద్ది గొప్ప లేఖనాలు అర్థమయ్యాయి. కాబట్టి ఓహో, ఈ నక్షత్రం ఉదయించిందంటే, ఈ తార ఉదయించిందంటే లోకరక్షకుడు జన్మించాడు అని వాళ్ళు గుర్తించగలిగారు. క్రీస్తుని కనుగొనాలంటే లేఖనాల ద్వారానే కనుగొనగలుగుతాం. హల్లెలూయా. క్రీస్తు మనకు దొరకాలి అంటే ఎక్కడ వెతకాలి అంటే లేఖనాలలోనే వెతకాలి. ఎందుకంటే ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలముగానే సమస్తమును కలిగెను, అంతేకాకుండా ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో వసించెను అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. వాక్యం ఎక్కడుందండి? ఆదిలో ఉందంటే ఆది అంతం లేనిది ఈ వాక్యం. ఈ వాక్యము మనుష్య రూపంలోకి వచ్చింది. అంటే వర్డ్ బికేమ్ హ్యూమన్ బీయింగ్, మాట మనిషిగా మారింది. హల్లెలూయా. కాబట్టి ఈ మాట లేకుండా క్రిస్మస్ జరుపుకోవడం అసాధ్యం. మాట మనిషిగా మారింది, ఆ మనిషే యేసుక్రీస్తు. ఆయన పుట్టుకే మన క్రిస్మస్. మాట లేకుండా క్రిస్మస్ లేదు. మాట అంటే ఏంటి? వాక్యం. వాక్యం అంటే ఏంటండి? లేఖనం. కాబట్టి క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి? లేఖనాలని అర్థం చేసుకొని క్రిస్మస్ జరుపుకోవాలి, లేఖనాలను చదివి క్రిస్మస్ జరుపుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే, క్రిస్మస్ సమయంలో ఈ లేఖనాలు చదవటం ఆపిపడేసి పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము, షాపింగ్ చేసుకుంటూ ఉంటాము, అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, కానీ
లేఖనాలు మాత్రం చదవం. యేసుక్రీస్తు ఎలా బయలుపరచబడతాడు మనకి అంటే లేఖనాలు చదివితేనే మనకి యేసుక్రీస్తు గురించి తెలుస్తుంది. లేఖనాలలో ఉన్న క్రీస్తు లేఖనాల్లో నుంచి బయటికి వచ్చి మానవావతారిగా మన ముందు ప్రత్యక్షం అవడమే క్రిస్మస్. కాబట్టి లేఖనాలు చదివి మనం క్రిస్మస్ జరుపుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకొని క్రిస్మస్ జరుపుకోవాలి, వాక్యాన్ని విని మనం క్రిస్మస్ జరుపుకోవాలి. ఎంతమంది నిజంగా వాక్యానుసారంగా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం చెప్పండి? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు పుట్టుక కంటే ముందే లూకా పత్రిక 5వ అధ్యాయము వచనంలో ఏమని రాబడిందంటే, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా గ్రామములలో స్వల్పమైన దానను, ఇశ్రాయేలీలను ఏలువాడు నీలో నుండి పుట్టును, నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉంది. యెషయి మొద్దు చిగురించునని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇలా యేసుక్రీస్తు జననం గురించి, ఆయన ఎక్కడ పుడతాడన్న దాని గురించి, ఎలా పుడతాడన్న దాని గురించి మనకు ముందుగానే అనేక చోట్ల ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. ఆ ప్రవచనాలు నెరవేరడమే క్రిస్మస్ అని మనం తెలుసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు 333 ప్రవచనాలు దాదాపుగా ఒక్కసారిగా నెరవేర్చబడ్డాయట. ఇట్స్ ఒక ఏంటంటే అప్రాక్సిమేట్ ఫిగర్ అనమాట. ఇది కరెక్ట్గా 333 అని చెప్పలేము, జాగ్రత్తగా వెతికితే ఇంకా కూడా దొరకవచ్చు. బైబిల్లో ఉన్న సారమంతా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుల వారే. బైబిల్ అంతా ఎవరిని చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువుల వారినే చూపిస్తుంది. కాబట్టి బైబిల్ చదివితేనే క్రిస్మస్, బైబిల్ వింటేనే క్రిస్మస్, బైబిల్ని అర్థం చేసుకుంటేనే క్రిస్మస్. బైబిల్ లేకుండా క్రిస్మస్ లేదు. స్టార్ ఉన్నంత లోపల మనం క్రిస్మస్ చేసుకున్నట్టు కాదండి. క్రిస్మస్ ట్రీ పెట్టినంత లోపల క్రిస్మస్ చేసుకున్నట్టు కాదు. క్రిస్మస్ తాత డ్రెస్ చేసుకున్నంత లోపల మనం క్రిస్మస్ జరుపుకున్నట్టు కాదు. పిండి వంటలు చేసుకున్నంతలో మనం క్రిస్మస్ జరుపుకున్నట్టు కాదు. క్రిస్మస్ క్యారల్స్ జరిగినంత మాత్రాన క్రిస్మస్ జరుపుకున్నట్టు కాదు. కానీ ఈ వాక్యాన్ని మన హృదయంలోనికి అంగీకరిస్తేనే, ఈ వాక్యాన్ని చదివితేనే, వాక్యాన్ని మనలో నింపుకుంటేనే అప్పుడు క్రిస్మస్ జరుపుకున్నట్టు లెక్క. హల్లెలూయా. క్రిస్మస్ లేఖనానుసారమైనది. క్రిస్మస్ మనకు ఏంటంటేనండి, ఆ కుమారుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. లేఖనాలలో ఉన్నటువంటి కుమారుణ్ణి మనకు పరిచయం చేసేదే క్రిస్మస్. లేఖనాల్లో ఉన్న దేవుడిని మనకు పరిచయం చేసేదే క్రిస్మస్. లేఖనాల్లో ఉన్న దేవుడు మనకు తన ప్రత్యక్షతను అనుగ్రహించినటువంటి సందర్భమే క్రిస్మస్. అందుకనే మనము ఒక పాట పాడుకుంటాం కదా, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం శిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా కల్పించేదెవరు? యేసయ్యా. నీలా నావికై ప్రాణం పెట్టే వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టే వారెవరు? హల్లెలూయా. ఏ వేదాలలో వెతికినా, ఏ గ్రంథాలలో వెతికినా, తెలివి జ్ఞానంతో రాయబడినటువంటి ఏ పుస్తకంలో వెతికినా పాపులను రక్షించడానికి, ఈ లోక రక్షణ కొరకు ఎవరైనా వచ్చారు అని ఉందంటే, ఎవరైనా రావాలి అని ఉందంటైతే, ఆ వచ్చేటటువంటి వానికి ఉన్న లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అనుకున్నట్లయితే అది యేసుక్రీస్తు తప్ప మరెవరూ కాదని ఎక్కడ వెతికినా సరే మనకి అర్థమైపోతుంది. అందుకనే ఈ క్రిస్మస్ లేఖనానుసారమైంది. మనకు ఇవ్వబడినటువంటి ఈ లేఖనాలను మనం చదువుకొని క్రిస్మస్ జరుపుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది బైబిల్ చదువుతారండి క్రిస్మస్ సందర్భంగా? క్రిస్మస్ సందర్భంగా అనేక పనులు చేస్తూ ఉంటాం కదా. ఈసారి మనం వెరైటీగా జరుపుకుందాము. క్రిస్మస్ రోజు బైబిల్ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు జననం గురించి వ్రాయబడిన అన్ని టెక్స్టులు చదువుకుందామా? ఆ రోజు చదువుకుందామా?
ఎవరైతే అలా చదువుకుంటారో వాళ్ళు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నట్లు లెక్క. ఎందుకంటే వాక్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాక్యం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారే. మాటగా ఉన్నటువంటి ప్రభువు, మాటగా ఉన్నటువంటి దేవుడు మహత్తైనటువంటి మనిషిగా మన మధ్యలోనికి రావడమే క్రిస్మస్. మాట మనిషి అయింది. యేసు మన కొరకు దేవుడై ఉండి కూడా మనిషిగా ఈ లోకంలోనికి వచ్చాడు. క్రిస్మస్ ఏంటంటే స్పిరిచువల్. ఏంటి చెప్పండి? అంటే క్రిస్మస్ ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది. ఆత్మ లేకుండా క్రిస్మస్ లేదు. ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ లేకుండా క్రిస్మస్ లేదు. స్పిరిచువల్ అంటున్నాడు. స్పిరిట్ ఫిల్డ్ క్రిస్మస్. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి క్రిస్మస్ని మనం జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలండి అని అడిగితే, మీరు కన్య అయినటువంటి మరియమ్మ గారు గర్భం ఎలా ధరించిందో మీకు తెలుసా? ఎలా ధరించిందండి? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కదా. కాబట్టి పరిశుద్ధాత్మ క్రిస్మస్కు కారణమైంది. పరిశుద్ధాత్మ క్రిస్మస్లో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్లో ఉన్నాడు. కాబట్టి క్రిస్మస్ అనేది స్పిరిచువల్. మరియమ్మ గారు గర్భవతి అయింది. యోసేపు గారు కూడా, ఆయన కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ప్రవచించగలుగుతున్నాడు. ఆయన నీతిమంతుడిగా ఉండగలుగుతున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు నిజమైన క్రిస్మస్ జరుపుకోగలుగుతారు. యేసుక్రీస్తుని ప్రకటించడానికి యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు తెలుసా మీకు పిల్లలు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన గురించి ఏమని వ్రాయబడిందంటే, అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై అని వ్రాయబడింది లూకాసు వార్తల 1వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి యోహాను, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మరియమ్మ గారు, పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నటువంటి యోసేపు గారు. చూడండి, ఈ క్రిస్మస్లో ఉన్న క్యారెక్టర్స్ని ఎవరిని చూసినా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు. యోహాను గారు నింపబడ్డారు. యోహాను గారు వల్ల అమ్మ నాన్నలు జకర్యా, ఎలిజబెత్లు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని 8వ దినమున ఎత్తుకున్నటువంటి అన్న అనే ప్రవక్తిని, సుమయోను అనేటటువంటి యాజకుడు కూడా, వాళ్ళు కూడా ప్రవచిస్తూ ఉన్నారు. నీతిమంతులుగా పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి మనకేమర్థమవుతుంది తెలుసా అండి? క్రిస్మస్ పరిశుద్ధాత్మ లేకుండా మనం జరుపుకోలేం. బైబిల్లో ఒక మాట ఉంది, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా క్రీస్తుని అర్థం చేసుకోవటం మనకు కష్టం. పరిశుద్ధాత్మ మనకు క్రీస్తుని పరిచయం చేస్తుంది. పరిశుద్ధాత్మ క్రీస్తు లక్షణాలను మనకు మరి బయట పెడుతూ ఉన్నాడు, అర్థమయ్యేలా చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి జరుపుకోవాల్సినటువంటి క్రిస్మస్ ఇది. అందుకనే క్రిస్మస్ ఈజ్ స్పిరిచువల్. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండడం లేదండి. పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా వేరే వేరే ఆత్మల చేత నింపబడి ఉంటున్నారు. వీఆర్ పొజెస్డ్ విత్ మెనీ అదర్ స్పిరిట్స్. పార్టీ స్పిరిట్తో నింపబడుతూ ఉన్నారు. పార్టీ చేసుకోవాలనే ఉత్సాహంతో నింపబడుతూ ఉన్నారు. ఇంకొకటిని తిట్టాలనే స్పిరిట్తో నింపబడి ఉంటున్నారు. ఇంకొకటితోటి గొడవ పెట్టుకోవాలనే స్పిరిట్తో నింపబడి ఉంటున్నారు. తాగాలి, తందనాలు ఆడాలనే స్పిరిట్తో నింపబడి ఉన్నారు. లేదంటే ఊగిపోయి పాడాలి అనేటటువంటి స్పిరిట్తో నింపబడి ఉంటున్నారు. దేవునికి అవమానం కలిగించేటటువంటి స్పిరిట్తో నింపబడి ఉంటున్నారు. కానీ క్రిస్మస్ని ఎలా జరుపుకోవాలో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడి జరుపుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాము. అప్పుడే క్రీస్తుని గురించినటువంటి నిజమైన ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎందుకు తెలుసా అండి? క్రీస్తు పుట్టుకకు జోక్యం చేసింది పరిశుద్ధాత్మ ప్రభువుల వారే. క్రీస్తును పరిచర్యకు ముందుగా ఈ లోకానికి పరిచయం చేసింది, ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురాకారం వల్ల వచ్చి వాలడం కూడా పరిశుద్ధాత్మ ప్రభువుల వారే. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మీరు క్రిస్మస్ను జరుపుకోలేరు. ఇంకా స్పిరిట్ ఫీల్డ్ అంటే స్పిరిచువల్ అని చెప్తున్నాను కదా, ఆత్మీయత కలిగి ఉండాలి కదా. మీరు ఎంతమంది ఆత్మీయులు చెప్పండి కదా? ఇంతకు ఆత్మీయులు అంటే ఎవరు? ఆత్మను కలిగి ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులే. అయితే అందరికీ ఆత్మ ఉంది మరి కదా, అప్పుడు అందరూ ఆత్మీయులే. కానీ మనం మాత్రం ఆత్మీయులని చెప్పుకుంటాం. మరి బయట ఒకడు తాగి తిరుగుతూ ఉంటాడు, వాడు ఆత్మీయుడేనా? కాదు కదా. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివారా? ఫలానా రాజకీయ నాయకులు ఇద్దరు ఎదురుపడ్డప్పుడు వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారని మీరు ఎప్పుడైనా విన్నారా? ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారట.
ఇదేం ఆత్మీయతరా బాబు? ఆత్మీయత అంటే ఆత్మలు పెనవేసుకోవడం. అర్థమవుతుందా? ఆత్మలు, దేవుని ఆత్మతో నీ ఆత్మ పెనవేయబడాలి. నువ్వు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ ఇద్దరు ఆత్మలు పెనవేయబడాలి. అప్పుడు ఆత్మీయత మీ మీదలో ఉంటుంది, మీ మధ్యలో ఉంటుంది. ఆత్మీయత అంటే ఏంటంటే నిజమైన ప్రేమను కనబరచటం. ఆత్మీయులు అంటే ఎవరు తెలుసా అండి? కేవలం పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు కాదు, పరిశుద్ధాత్మ ఫలాన్ని ఈ లోకానికి చూపించే వాళ్ళు ఆత్మీయులు. ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఏం చేయాలండి? ఆత్మ ఫలాన్ని ఇవ్వాలి. అవునా కాదండి? చెట్టుకి నీళ్లు పోస్తే అది భూమి నుండి కావాల్సిన సారమంతా తీసుకొని ఒకరోజు ఏమిస్తుందండి? ఫలం ఇస్తుంది కదా. మరి మనం ఆత్మచేత నింపబడితే మనం ఏమి ఇవ్వాలి? ఆత్మ ఫలం ఇవ్వాలి. అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, సాత్వికం. ఈ ప్రేమ చూపించకుండా నేను ఆత్మీయుడని ఎవడని చెప్పుకుంటే మరి ఆత్మీయుడు అన్నట్ట కాదన్నట్ట? కాదు కదా. మనం బైబిల్ పట్టుకొని మంచిగా చీర కట్టుకొని లేదంటే మంచిగా పంచ కట్టుకొని చర్చికి వెళ్తూ ఉన్నాం. ఈలోగా ఇంకొక బ్రదర్ వచ్చేసి ప్రైజ్ లాడండి అన్నాడు. ఇట్లా వెళ్ళిపోయాం అనుకోండి, ఆత్మీయుడా? కాదు. ఎందుకంటే ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు ఆత్మను కలిగి ఉన్నట్టు కాదు, అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టు కాదు. పరిశుద్ధాత్మను కలిగి లేనివాడు నావాడు కాదు అని చెప్తున్నాడు దేవుడు. సో మనము క్రిస్మసే జరుపుకోవట్లేదు. ఎప్పుడంటే ప్రేమ చూపించినప్పుడు. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షోయింగ్ లవ్. హల్లెలూయా. మన ప్రేమను చూపించాలండి, మన సంతోషాన్ని చూపించాలి. పిల్లలందరూ వాళ్ళ సంతోషాన్ని చూపించారు, మీరందరూ పిల్లలపై వాళ్ళ ప్రేమను చూపిస్తున్నారు. మీరందరూ ప్రేమతోటి వీళ్ళని సిద్ధం చేశారు. ప్రేమ కనపడుతుంది. ఒకరి ఎడలో ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్, అదే ఆత్మీయమైనటువంటి క్రిస్మస్. ఆత్మీయంగా క్రిస్మస్ జరుపుకోవడం అంటే ఆర్భాటం చేయటం కాదు, కానీ తోటి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. మన శత్రువులను ప్రేమించడం నేర్చుకోవాలి. మన శత్రువులను వారి గురించి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి క్రిస్మస్. ఇది లేఖనానుసారమైనటువంటి క్రిస్మస్. మూడవదిగా క్రిస్మస్ ఈజ్ సాక్రిఫిషియల్. చెప్పండి. అంటే త్యాగపూరితమైంది క్రిస్మస్ అంటే. మీలో ఎంతమంది పేదోళ్ళకి చీరలు పంచి పెడదామని కొన్నారు చెప్పండి? చర్చికి ఇచ్చారా? క్రిస్మస్ సందర్భంగా నేను చర్చిలో కానుకేయాలి అని ఎవరైనా పక్కన పెట్టుకున్నారా? పెట్టుకున్నారు కదా. అయితే చిన్న కానుక పెట్టారా, పెద్ద కానుక పెట్టారా? క్రిస్మస్ అండి, పెద్దది పెట్టుకున్నారు కదా. ఎప్పుడు వేసినంత కాదు, పండుగ కదా ఎక్కువ వేయాలంటున్నారు. కానీ మీకు క్రిస్మస్ నెలలో జీతం ఏమైనా ఎక్కువ వచ్చిందా? పోనీ బయట పొలానికి కూలికి వెళ్తే ఇది క్రిస్మస్ నెల కదా, ప్రతిరోజు నేను 800 ఇస్తా, ఈ క్రిస్మస్ నెలలో మాత్రం నీకు 1600 ఇస్తా అన్నారా ఎవరన్నా? లేదు. అయ్యే డబ్బులు. కానీ మీకేం చేస్తున్నారంటే దేవునికి ఇవ్వాలి అని మీరు ఏం చేస్తున్నారంటే త్యాగం చేస్తున్నారు. క్రిస్మస్లో ఏం కనపడుతుంది అంటే త్యాగం కనపడుతుంది. అయితే మీరు చేసిన త్యాగం కాదు, ఆ రోజు ఎంతోమంది చేసిన త్యాగం. మరియమ్మ గారు తన సంతోషాన్ని త్యాగం చేశారు. మరియమ్మ గారు యవ్వన స్త్రీ. మరియమ్మ గారు ఎవరండి? ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది అనుకోండి, జాగ్రత్తగా వినండి, ఇదిగోటి మీ గురించే. పెళ్లి సంబంధం కుదిరితే ఆ అమ్మాయికి ఎలాంటి కోరికలు ఉంటాయంటే, నా కాబోయే ఆయనతోటి అక్కడికి వెళ్ళాలి, ఈ పార్క్కి వెళ్ళాలి, మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళి పానీపూరి తినాలి, మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలి, ఆయన నాకు ఐఫోన్ కొనియాలి. ఇట్లాంటి కోరికలు ఉంటాయా ఉండవా? మేమిద్దరం కలిసి స్టేటస్ పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా. ఎందుకంటే పెళ్లి కుదిరింది కదా అనుకుంటాం. కానీ ఇక్కడ మరియమ్మ గారికి పెళ్లి కుదరటంతో పాటు పాపం ప్రెగ్నెంట్ కూడా అయిపోయారు. ఇప్పుడు పెళ్లి కుదిరితే సంతోషం, పెళ్లి కుదరటంతో పాటు ఏ సంబంధం లేకుండా గర్భవతి అయితే సంతోషం ఎలా వస్తుంది? ఆమె సంతోషాన్ని యేసుక్రీస్తు కొరకు వదిలిపెట్టుకుంది. అది త్యాగం. యోసేపు గారు పెళ్లి కుదిరిన అమ్మాయి, ఇదిగోరా నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అని ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేయాలనుకుంటాడు, అందరికీ పరిచయం చేయాలనుకుంటాడు. అయితే యోసేపు గారు పరిచయం చేద్దామంటే ఈమె కడుపు ముందుకు వచ్చింది. తీసుకెళ్ళి ఈ గర్భవతి నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఎవరికి పరిచయం చేయగలుగుతాడు? వాళ్ళ ఆఫీసులో కొలీగ్స్కి పరిచయం చేయగలుగుతాడా? తన పని చేసుకునే స్థలం దగ్గర పరిచయం చేయగలుగుతాడా? లేదంటే ఇంకెక్కడన్నా బయట సమాజంలో పరిచయం చేయగలుగుతాడా? యోసేపు గారు కూడా తన సంతోషాన్ని వదులుకున్నాడు. జకర్యా గారు యేసుక్రీస్తు ప్రభువుల వారికి అంటే ముందుగా యోహాను వస్తాడని చెప్పినప్పుడు తన అపనమ్మిక ద్వారా మళ్ళీ యోహాను పుట్టేదాకా నోటి మాటను కోల్పోయాడు. ఇదంతా వదిలేస్తే
యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టడం ఎక్కడ పుట్టాడంటే దుర్వాసన వచ్చేటటువంటి పశువుల శాలలో పుట్టాడు. ఒక రాయల్ ప్యాలెస్లో పుట్టలేదు ఆయన. పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఈ లోకానికి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. త్యాగం. యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టినప్పుడు ఈ హేరోదు రాజు ఏం చేశాడు తెలుసా? అమ్మో యూదుల రాజుగా పుట్టాడట, ఈయన పెద్దగా అయితే నా సీటు పోద్ది, నా కుర్చీ పోద్ది అనుకొని ఎట్లయినా చంపేయాలనుకొని యూదా బెత్లెహేం గ్రామంలో 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ చంపేయండి అన్నాడు. అలా చంపేసినప్పుడు ఎంతమంది తల్లులు ఏడ్చారో తెలుసా అండి? ఓదార్పు పొందనొల్లనటువంటి స్థితిలోకి వచ్చారు. ఎందుకంటే మీ ఇంట్లో చంటిబిడ్డ చనిపోయాడు, మా ఇంట్లో చంటిబిడ్డ చనిపోయాడు, ఒకరినొకరు ఓదార్చుకునే పరిస్థితిలో లేదు. దారుణంగా చూస్తూ ఉంటే కళ్ళ ముందు కొట్టి చంపేశారు, కళ్ళ ముందు కత్తితో నరికి చంపేశారు. ఆ కర్కశకమైనటువంటి రోమా సైనికులు ఆ కష్టాన్ని అనేక మంది తల్లులు అనుభవించారు. ఎందుకో తెలుసా అండి? ప్రవచనాల్లో రాయబడింది నెరవేర్చబడినట్లు, రామాలో అంగలార్పు వినపడెను, తన పిల్లల కోసము అంగలారుస్తూ ఏడుస్తూ రాహేలు ఓదార్పు నొల్లని దానిగా ఉండెను అని వ్రాయబడి ఉంది. ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి ఇంతమంది తల్లులు ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. తల్లుల త్యాగ ఫలం క్రిస్మస్. తెలుసా అండి? ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుని ఎలా ఆహ్వానించారు తెలుసా? ఈ తల్లులందరూ త్యాగం చేసి, తమ బిడ్డలను త్యాగం చేసి ఆహ్వానించారు. క్రిస్మస్లో త్యాగం ఉందండి, క్రిస్మస్లో ప్రేమ ఉంది, క్రిస్మస్లో వారికి ఉన్నదాన్ని, విలువైన దాన్ని వదిలిపెట్టుకునేటటువంటి గుణం ఉంది. అందుకనే క్రిస్మస్ వచ్చిందంటే చాలామంది పిసినారోళ్ళు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అసలు డబ్బే లేనోడు కూడా ఉన్న దాంట్లో నుంచే తీర్చి మరి నేను పేదోళ్ళకి పంచిపెడతానంటారు. హైదరాబాద్లో క్రిస్మస్ రోజు రాత్రి చూడాలి, చాలామంది బళ్ళేసుకొని దుప్పట్లు, చీరలు, లుంగీలు, పంచలు, ప్యాంట్లు, షర్ట్లు పట్టుకొని రోడ్డు పక్కన నిరాశ్రయులుగా పడుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపి, ఇదిగో తాత ఈ బిర్యానీ తిను, ఇదిగో నీకు రగ్గు కొనిచ్చాను, రగ్గు తీసుకో, ఇదిగో చీర తీసుకో అని చెప్పేసి అందరికీ బట్టలు పంచి పెడతా ఉంటారు. వీళ్ళందరూ బేసికల్గా మామూలు మనుషులే. కానీ క్రిస్మస్ సీజన్ రాగానే ఏదో త్యాగం చేసేయాలి, ఏదో కష్టపడాలని ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే క్రిస్మస్లోనే ఉంది త్యాగం. హల్లెలూయా. అయితే మనం ఎలాంటి త్యాగం చేయాలండి ఈసారి? మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేద్దామా ఏసైకి? మన ఆస్తులన్నీ ఇచ్చేద్దామా ఏసైకి? ఏసై వాటిని అడగట్లేదు, వేటిని అడుగుతున్నాడు తెలుసా? నీవు ఇవ్వగలిగేది ఇస్తే అది త్యాగం కాదు. నీకు ఇవ్వటం కష్టమైన దాన్ని ఇస్తే అది త్యాగం. వదులుకోగలిగింది వదులుకుంటే దాన్ని త్యాగం అనరు. నీకు ఎక్స్ట్రా ఉన్న దాన్ని వదులుకుంటే అది త్యాగం అనరు. నీకు లేని దాన్ని కూడా ఇవ్వగలిగితేనే త్యాగం అంటారు. నీకు ఉన్నదాన్ని అంతా ఇవ్వగలిగితే త్యాగం అంటారు. ఏమిద్దాం క్రిస్మస్కి? ఈ క్రిస్మస్కి ఏసైకి ఏమిద్దాం? మనం ఏసైకు మన హృదయం అర్పిద్దామా? ఈ హృదయాన్ని ఏసైకి ఇవ్వడం చాలా కష్టం. ఎందుకు తెలుసా? ఈ హృదయంలో చాలా ఉంటాయి. కట్టే అప్పులు ఉంటాయి, ప్రేమించిన వ్యక్తులు ఉంటారు, మనల్ని తరుముతున్నటువంటి బాధలు ఉంటాయి. వీటన్నిటినీ బయటకు పెట్టేసి ఇది ఏసైకి ఇవ్వడం చాలా కష్టం. అయితే ఇస్తే నీవు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటావు. హల్లెలూయా. ఇస్తే నిజమైన క్రిస్మస్, ఇవ్వకపోతే క్రిస్మస్ లేదు. క్రిస్మస్ ఎలాంటిది తెలుసా అండి? సాక్రిఫిషియల్, త్యాగపూరితమైనది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి రావడమే తన సుఖాన్ని, సౌఖ్యాన్ని వదులుకున్నాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ ప్రాణం త్యాగం చేసినటువంటి యేసయ్య జన్మదినాన్ని క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ఈరోజు నీవు ఏం త్యాగం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏది యేసు కొరకు ఇవ్వాలనుకుంటున్నావు? నిర్ణయించుకో. యేసు కొరకు నీలో ఉన్నటువంటి దాన్ని, నీవు ముఖ్యముగా ఉన్నది అని అనుకున్న దాన్ని వదులుకోగలిగితే నిజమైన క్రిస్మస్. దేన్నో నువ్వు తీసివేయలేకపోతున్నావు, దేన్నో తొలగించుకోలేకపోతున్నావు, దాన్ని తొలగించుకో. అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది నీ జీవితంలో. దేన్నో ఎవరినో నువ్వు బయట పెట్టలేకపోతున్నావు, ఎవరి నుంచో నువ్వు బయట పడలేకపోతున్నావు, దేన్నో నువ్వు వదులుకోలేకపోతున్నావు. అది నీకు వ్యసనం కావచ్చు, నీ తాగుడు అలవాటు కావచ్చు, రహస్యంగా నీవు తాగే అలవాటు కలిగి ఉండొచ్చు, రహస్యంగా ఒక వ్యభిచారపు కూపంలో నీవు ఉండొచ్చు, రహస్యంగా ఎవరికో అలవాటు పడి ఉండొచ్చు. ఇది నువ్వు వదులుకోలేకపోతూ ఉండొచ్చు. పైకేమో భక్తిగా ఉండాలని అనిపిస్తుంది, ప్రార్థన చేయాలనిపిస్తుంది, నీతి మంత్రాలుగా జీవించాలనిపిస్తుంది. కానీ నీలో రహస్యంగా ఒక దాన్ని వదులుకోలేకపోతున్నావు. వదులుకోలేని దాన్ని వదులుకోవడమే నిజమైన క్రిస్మస్. అమ్మా సహోదరి, నువ్వు ఒకదాన్ని వదులుకోలేకపోతున్నావేమో, ఒకరికి మెసేజ్ చేయటం నువ్వు వదులుకోలేకపోతున్నావేమో, ఒకరితో మాట్లాడకుండా నువ్వు ఉండలేకపోతున్నావేమో. అది తప్పని నీకు తెలిసినప్పుడు దాన్ని వదులుకోవడం నిజమైన క్రిస్మస్. అర్థమవుతుందా? నీకు కష్టంగా ఉంది వదులుకోవడం, కానీ వదులుకుంటే క్రిస్మస్. వదులుకోకపోతే నీ జీవితం అంతా బిస్కెట్ అయిపోద్ది. మరి మీ జీవితాన్ని ఆగమాగం చేసుకుంటారా? వదులుకోవాల్సినవి వదులుకొని
మీకు కష్టంగా ఉన్న వదులుకొని నిజమైన క్రిస్మస్ జరుపుకుంటారా? ఈరోజు మీరు ఆలోచించుకోవాలి. పెద్దలు, మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చాలా వదులుకోలేకపోతూ ఉండొచ్చు. మీ అహాన్ని నా కొడుకు మాట నేను వినేదేంటి అని అనుకుంటా ఉండొచ్చు. మా కోడల మాట నేను వినేదేంటి అని మీరు అనుకుంటా ఉండొచ్చు. మా ఆవిడ మాట నేను వినేదేంటి అని మీరు అనుకుంటా ఉండొచ్చు. మీరు మీ గర్వాన్ని వదులుకోలేకపోతూ ఉండొచ్చు. మీ అహంభావాన్ని వదులుకోలేకపోతూ ఉండొచ్చు. మీ పెద్దరికాన్ని వదులుకోలేకపోతూ ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు తెలుసా? క్రీస్తు కొరకు వీటిని వదులుకొని ఎప్పుడైతే నీ ప్రేమను కనపరుస్తావో అప్పుడు నీలో నిజమైన సంతోషం వస్తుంది, నీలో నిజమైన సమాధానం వస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న 3 పాయింట్స్ని ఒకసారి చెప్పుకుందాం. క్రిస్మస్ ఈజ్ స్క్రిప్చరల్, లేఖనానుసారమైంది. క్రిస్మస్ ఈజ్ స్పిరిచువల్, ఆత్మానుసారమైంది. క్రిస్మస్ ఈజ్ సాక్రిఫిషియల్, త్యాగపూరితమైంది. ఇలాంటి క్రిస్మస్ని ఈసారి జరుపుకుందాం. అలా జరుపుకోవడానికి సర్వశక్తి గల యేసయ్య దేవుడు మనందరికీ సహాయం చేసి మనలను తన ఆత్మతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల దేవా, నీకు స్తోత్రం నాయన. ఈ క్రిస్మస్ను మాకు అనుగ్రహించావు. ఆత్మీయమైన క్రిస్మస్ జరుపుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. లేఖనానుసారమైన క్రిస్మస్ జరుపుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి. నీ శక్తి చేత నింపండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.